అదేంటారు 3 months కాదని నాకు కూడా అనిపిస్తుంది. నాకు కూడా 3 months కాదని అనిపిస్తుంది. మీరు ఎందుకనే ఉన్నారు కదా ఏమైతుంది ధైర్యమే అట్లేం భయపడదు. ఛానల్కు పేర్లు ఎక్కడ చూడండి యూట్యూబ్లో కొడుకొస్తే గ్లాస్ వాటర్ అన్ని పడతానే అరవై 62వ జయంతి సందర్భంగా స్టేషన్ గన్పూర్ లయన్స్ క్లబ్ మరియు షూన్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరాన్ని స్టేషన్ గన్పూర్ లయన్స్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి వివేకానంద జయంతిని భారత ప్రభుత్వము యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఈ దేశంలో స్వామి వివేకానందుడటువంటి యువత ఈ దేశానికి అవసరం. ఈ దేశానికి యువత పట్టుకొమ్మ లాంటిది. ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్నటువంటి యువత నా దేశంలో ఉంది. భవిష్యత్తు యువతదే. ఎప్పుడు కూడా నా దేశం యువతతో నిండి ఉంటుందని ఇచ్చినటువంటి స్వామి వివేకానంద నినాదాన్ని పురస్కరించుకొని ఈ కేంద్ర ప్రభుత్వాలు యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో మొత్తం స్వచ్ఛంద సంస్థలంతా సేవా రంగంలో ఈరోజు నిమగ్నమై ఉంటాయి. ఈరోజు కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు చేయొచ్చు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇండ్లు కట్టించి ఏర్పాటు చేస్తున్నాయి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు బట్టలు చేస్తున్నాయి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇట్లా ఈ దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో ఈ దేశంలో యువత నిమగ్నమై ఉన్నది. దాంట్లో భాగంగానే మేము స్టేషన్ గన్పూర్ లయన్స్ క్లబ్ కూడా ఈరోజు ఇక్కడ మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు రెడ్ క్రాస్ వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి స్టేషన్ గన్పూర్ యువతకు కానీ స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ పెద్దలకు, లయన్స్ క్లబ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నుంచి మేము 40 యూనిట్లు ఇచ్చామండి.